శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. కొన్ని సందర్భాలలో మనకు అనుకోని రీతిలో అదృష్టము అనేది కలిసి వస్తుంది. అదృష్టము అంటే ఏమిటి? నా దృష్టము, కనిపించనిది. అంటే మనం ఊహించకుండానే కనిపించకుండానే ఎదురవుతుంది, మనకు అది కలిసి వస్తుంది. ఈ మధ్యలో ఒక దినపత్రికలలో చూసినట్లయితే ఒక రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో 500 రూపాయల టికెట్తో కొన్నటువంటి లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి ఊహించని రీతిలో 20 కోట్ల లాటరీ తగిలిందట. దీన్ని ఏమందాం? అదృష్టం. మరికొన్ని సందర్భాలలో చాలామంది తమకు ఏదో కావాలని, ఏదో సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా వారిని అదృష్ట లక్ష్మి భరించదు. దాని పెద్దలు ఏమంటారంటే, సముద్ర మథనాల్లేభే హరిర్లక్ష్మీం హరో విషం భాగ్యం ఫలతి సర్వత్ర న విద్య నచ పౌరుషం. దేవతలు, రాక్షసులు అమృత సాధన కొరకు సముద్రమథనం చేసినప్పుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి లభించింది. ఆమె పాలకడలిలో జన్మించింది అని చెప్తారు కదా. పాలకడలిలో జన్మించిన లక్ష్మీదేవి ఏమో విష్ణుమూర్తిని వరించింది. మరి అదే చూడండి, శివునికేమో హాలాహల విషం లభించింది. ఆ మథనం చేస్తుంటే మొట్టమొదట హాలాహలము అనే భయంకరమైన విషం బయలుదేరింది. ఆ విషాన్ని మింగటం ఎవరి వల్ల సాధ్యం కాకపోతే దేవతలు, రాక్షసులు అందరూ శివుణ్ణి ప్రార్థిస్తే ఆయన వచ్చి నిర్భయంగా ఒక పండును మింగినట్టుగా మింగి తన కంఠంలో దాచుకున్నాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు, గరళకంఠుడు, కాలకంఠుడు అని పేర్లున్నాయి. అంటే చూడండి, ఇక్కడ విష్ణుమూర్తికేమో లక్ష్మీదేవి అంటే సంపద లభించింది, ఈయన శివుడికేమో విషం లభించింది. కాబట్టి ఇది అదృష్టం. దీన్ని ఏముందాం? అదృష్టమే. కనుక ఈ అదృష్టము అనేది లభించటానికి ఏ పాండిత్యం అవసరం లేదు, ఏ పౌరుషము అవసరం లేదు. ఇంకా దుష్ట భార్య, శఠో మిత్ర, భృత్యోహంకార సంయుత, సర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయ. మొదటిది ఏమిటి అంటే, దుర్మార్గురాలైనటువంటి భార్య, చెప్పిన మాట విననిది, భర్తను ఎదిరించేది, భర్తకు సహకరించనిది అయినటువంటి భార్య. అలాగే చెడ్డవాడైనటువంటి మిత్రుడు, అనేక దురలవాట్లు, దుర్భాషలు కలిగినటువంటి స్నేహితుడు. ఇంకా అహంకారం కలిగి ఎదురు తిరిగే నౌకరు. మరి జీతగాడు లేక నౌకరు మనం చెప్పిన మాట వినాలి, కానీ నీకేం తెలుసులే, నేను ఈ పని చేయను, ఆ పని చేయను అని ఎదురు తిరిగేవాడు. వీరితో గనక మసలడం అనేది, వీళ్ళతో కలిసి ఉండడం అనేది త్రాచుపాము ఉన్న ఇంటిలో నివాసం ఉన్నట్లే లెక్క. త్రాచుపాము ఏం చేస్తుంది? ఇంట్లో త్రాచుపాము ఉంటే మనం పడుకున్నా, కూర్చున్నా ఏదో సమయంలో వచ్చి కాటు వేస్తుంది, దానివల్ల మరణం సంభవిస్తుంది. అంటే వీళ్ళతో, ఈ ముగ్గురితో గనక మనం సహజీవనం చేసినట్టయితే, కలిసి ఉన్నట్టయితే ఇంట్లో త్రాచుపామును పెట్టుకొని జీవించినట్లే లెక్క. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియదు. కనుక ఇటువంటి వారిని దరి చేరనీయకూడదు, వీరికి దూరంగా ఉండటమే మంచిది. లోకాస్ సమస్తా సుఖినో భవంతు.